శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో త్వరలోనే కొత్త ఛార్జీలు. ఇక వచ్చే ప్రయాణికులు కూడా ఫీజు చెల్లించాల్సిందే. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త ఛార్జీలు వేసి పనిలో పడింది. ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరే ప్రయాణికుల నుంచి మాత్రమే వసూలు చేస్తున్న యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు యూడీఎఫ్ ను ఇక నుంచి వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకునే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేయాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జిహెచ్ఐఏఎల్ ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలోనే 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2031 మార్చి 31వ తేదీ వరకు అమలయ్యే ఫోర్త్ కంట్రోల్ పీరియడ్ కోసం వార్షిక టారిఫ్ ప్రతిపాదనకు ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీకి జిహెచ్ఐఏఎల్ సమర్పించింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలోనే ఉండగా ఏఈఆర్ఏ నుంచి తుది ఆమోదం వచ్చిన తర్వాత కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల విమానంలో బయలుదేరేటప్పుడు యూడీఎఫ్ కింద రూ. 750 చెల్లిస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికులు 1500 చెల్లిస్తున్నారు.